విచారములు ఇవన్నీ హృదయం నుంచి వస్తాయి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన దానిని గ్రహించుట ఎవరి. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, సాగనిమ్మయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా రుదిని రారాజుగా. మనసున్న మంచివేరా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. గుడారంలో ఏదేదో పెట్టుకుని కూర్చుంటున్నావు. అమ్మా, జారత్వం హృదయం నుంచి వస్తుంది. వ్యభిచారం, దొంగతనం, అసూయ, కామ వికారాలు. కనుక కొరింథీయులకు రాసిన పత్రిక చదువుకున్నాం కదండి. 2 కొరింథీ 5వ వచనంలో, భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు, నిత్యమునునైనా నివాసం పరలోకమందు మనకి ఉన్నదని ఎరుగుదము. మనము దిగంబరులం కాక వస్త్రాలు ధరించుకునే వారుగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి మన నివాసము దీనిపై ధరించుకుని అపేక్షించి దీనిలో ములుగుచున్నాం. ఈ గుడారంలో ఉన్న మనం, ఏ గుడారం? ఈ బాడీ అనే గుడారంలో ఉన్న మనం భారం మోసుకుని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్స్యమైనది జీవమృంగిపోయినట్లు ఆ నివాసము దానిపైన ధరించుకున్న గోరుచున్నాను. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు తన ఆత్మను సంచికరుడు మనకి అనుగ్రహించుకున్నాడు. అమ్మా, ఈ కీర్తన, ఈ కొరింథీ అంతా మీరు చదువుతుంటుంటే ఈ గుడారానికి ఈ శరీరం పోయి అమర్చమైనటువంటి శరీరం వస్తుంది. కాబట్టి గుడారములో పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. విగ్రహం అనేది నీ గుడారంలో ఉండకూడదు. దేవునికి ఇష్టం లేనిది ఏది ఇక్కడ నిలబెట్టావు, దేవునికి ఇష్టం లేకుండా దేన్ని ఇక్కడ ప్రేమిస్తున్నావో దాన్ని తీసిపారాయి. రాహేలు ఇంట్లో దొరికింది. అమ్మ, ఎక్కడ దొరికింది విగ్రహం? విగ్రహాలు పెట్టుకునే అమ్మాయి దేవుణ్ణి నమ్ముకోకుండా, భర్త దేవుడు మంచి దేవుడు కదా, దేవుణ్ణి నమ్ముకోకుండా విగ్రహం పెట్టుకుని దాంట్లో కూర్చుంది. జరిగిన సంఘటన ఏంటంటే, ఏం తెలియకుండా అయిపోయింది. తన భర్త అన్నాడు, ఎవరింట్లో దొరికితే వాళ్ళు చచ్చిపోతారు అన్నాడు. 35వ అధ్యాయము, ఆదికాండం 35వ అధ్యాయము 16వ వచనం. 35వ అధ్యాయం 16వ వచనం, ఆదికాండం. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయి ప్రాతకు వెళ్ళి మార్గంలో మరి కొంతమంది దూరంగా ఉన్నప్పుడు రాహేలు ప్రసవించు ప్రసవ వేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రయాసం వలన ప్రయాసపడుచున్న మంత్రస్నామంతో భయపడకం, ఇదిగో నువ్వు కుమారుణ్ణి కానీ నేను అమ్మాయి మృతి పొంది ప్రాణం పోవచ్చుంటుండగా బెనోని అని పేరు పెట్టిన తన తండ్రి బెన్యామీన్ అని పేరు పెట్టాను. ప్రియులారా, రాహేలు తన జీవితాన్ని ముగించవలసి వచ్చింది. 21వ వచనం, ఇశ్రాయేలు ప్రయాణం మిగ్దోలు ఎదురు గుడారం వేశారు. ప్రియులారా, తన జీవితం ఎందుకు ముగించిందంటే, కొడుకుని కని వెంటనే చచ్చిపోయింది. కారణం ఏంటి తెలుసా? ఎవరింట్లో ఆ విగ్రహం దొరికితే వాళ్ళు చచ్చిపోతారని యాకోబు అన్నాడు. నీ గుడారంలో ఉన్నదాన్ని తొలగించేయి, దుర్మార్గం ఉంటే తీసేయి, నీ గుడారంలో ఉన్నటువంటి అపవిత్రత తీసేయి, అది నిన్ను మరణానికి దారి తీస్తుంది, తీసిపాడేయాలండి. మన గుడారాలు పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే అది మన నాశనం వరకు తీసుకెళ్ళిపోతాయి. ఇంకో గుడారం గురించి కూడా మీతో మాట్లాడి నేను ముందుకెళ్తాను. ఈ గుడారంలో ఏమున్నాయి చెప్పండి? ఇప్పుడు చెప్పుకున్న గుడారంలో ఏమున్నాయి? విగ్రహం ఉంది. ఇంకొక గుడారం ఉంది. ఆ గుడారంలో ఏముందో తెలుసండి? దేవుడు అన్నాడు, మీరు వెళ్ళే ఆ పట్టణం శపితమైంది కాబట్టి ఆ శపితమైన ఎరుకో పట్టణంలో నుంచి ఏది కూడా ముట్టొద్దు, తీసుకోకండి. ఎవరైనా తీసుకుంటే మరి మీకు శాపం వస్తుందని చెప్పాడు. ఒక ఆయన చూసి ఏం చేశాడంటే, చాలా బాగుంది, బంగారపు కమ్మి, 200 తులాల బంగారం కమ్మి అంట. ఎంత? 200 తులాలంటే మరి
ఎన్ని కాసులు నాకు తెలియదు, మీరే లెక్కెట్టుకోండి. 200 తులాల బంగారపు కమ్మిని చూశాడు. అది చూసి ఆశపడ్డాడు. ప్రియులారా, మంచి సేనారు వస్త్రం, 50 తులాలు బంగారపు కమ్మి, 200 తులాలు వెండి, ఇవన్నీ కూడా దాచుకున్నాడు. గుడారాలలో పెట్టాడు. గుడారం అనేది పాపానికి సాదృశ్యంగా గుడారంలో పెట్టి దాచేసాడు. బంగారం ఉంటే పిల్లకి పనిచేద్దాం అనుకున్నాడు. 50 తులాలు, 200 తులాలు వెండి, సేనారు వస్త్రం, శపితమైన దానిని ఆశించాడు. అందరూ యుద్ధంలో గెలిచేశారు. మనోడు మెల్లిగా పట్టుకొచ్చి ఎవరికి తెలియకుండా బాబేనాడు దొంగతనం చేసి గుడారంలో గొయ్యి తీసి ఒక గొయ్యంతగా అందులో పెట్టేసి లోపల దాచేసి అలికేసాడు, పైన దాచేసాడు, పాతి పెట్టేశాడు. ఏమి ఎరగనట్టు మామూలుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పెద్ద పట్టణమైన యెరికోను ఓడించారు. బాగానే ఉంది. ఆ తర్వాత ఇంకో చిన్న పట్టణం ఉంది, అది హాయి. దాని పేరేం పేరండి? హాయి అనే పట్టణం హాయిగా ఉండదు. అది హాయిగా లేదు. ఆ పట్టణం చాలా చిన్నది. చాలా తక్కువ మంది, 3,000 మంది వెళ్తే ఓడించేస్తామని 3-4 వేల మందిని పంపించారు. 30 మంది చచ్చిపోయి ఓడిపోయి వెనక్కి పరిగెత్తుకు వచ్చేసారు ఇజ్రాయెల్. యెహోషువ 6వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎందుకు ఇలా జరిగింది, మా పరిస్థితి ఎందుకు ఇలా చేశావు? 4వ వచనం నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం వరకు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నావు? 11వ వచనం, ఇశ్రాయేలీయులు ఏం చేశారు? పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధన మీరినారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఏమయ్యారు? శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తమైనది మీ మధ్య నుండి తొలగిస్తేనే గాని నేను మీకు తోడై ఉండను. దేవుడు తోడు కావాలనుకుంటున్నావు, దేవుడిని వర్ధిల్ల చేయాలనుకుంటున్నావు, దేవుడిని ఆశీర్వదించాలనుకుంటున్నావు. అలాగ ఆశీర్వదించబడాలి అని అంటే నీ హృదయంలో ఉన్నటువంటి, నీ గుడారములో ఉన్నటువంటి ఆ శపితమైనది తీసిపడేయి. అబ్బాయి, రేపటికి అందరూ పరిశుద్ధంగా సిద్ధపడి రావాలి. ఎవరు మట్టుకు వాళ్ళు రెడీ అయ్యండి. 13వ వచనం చదవండి అందరూ. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి, వారితో ఇలాగ చెప్పు, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని బల దగ్గరికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా రావాలా? విజయం సాధించాలంటే పరిశుద్ధంగా ఉండాలా? గుడారం పరిశుద్ధంగా ఉండాలా? ఎవడు దొంగ పట్టుబడతాడు? ఇప్పుడు రేపటికి ఎవరు మట్టుకాడు పరిశుద్ధపడనంటే, ఈ రాత్రి దొంగతనం చేసినాడు ఉన్నాడు కదా, ఇశ్రాయిల్లో ఒక దొంగడు ఉన్నాడు. నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. ఇంట్లో దొంగను ఎవరు పట్టుకోలేరంట? యేసుడైనా పట్టుకోలేడట. అలాంటి దొంగతనం చేసేసి మనోడు జాగ్రత్తగా ఎవ్వరు ఏమి ఎరగనట్టు పడుకుని హాయిగా పడుకుంటున్నాడు. పోనా రాత్రి మంచం మీద పడుకుని నేను దొరుకుతానేంటి? అంత తేలిగ్గా దొరుకుతానా? ఎంత తెలివితేటలు, 3వ కంటికి కనపడినా నా దొంగతనం అలాగ ఉంటుంది కదండి. దొంగతనాలు చేసేవాడు 3వ కంటికి కూడా తెలియనివాడు, దొంగతనం జరిగినట్టు తెలియదు. అలా జరుగుతుంది అనమాట. కానీ ఏదో ఒక ఏమంటాం, అది ఏదో ఒక క్లూ వదిలేస్తాడు. తెలుగులో ఏమంటారు అది? ఆధారం వదిలేస్తాడు దొంగడు. ప్రియులారా, ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఎవరికి ఆ రాత్రి పశ్చాత్తాపడి, రాత్రి అయ్యో పట్టబడతామేమో, దేవుడు పట్టుకుంటాడు, ఆయన చూస్తున్నాడు. ఏమండో అందరి గదులు తడుతున్నారు, రండి ఒక్కొక్కటి రండి అంటున్నారు. చేతులు చూపించమన్నారు. వంశం పట్టుబడ్డది. యూదా వంశంలో జరహు మునిమనముడును జబ్దీ మనముడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిన. ఆకాను, ఆకాను ఏంటి? చేతులు చూశారు, దొంగతనం చేసిన చేతులు. మరి ఎలా పట్టుకున్నారో తెలియదు. దేవుడు వాసన, కుక్క వాసన పట్టేది కదా. దొంగని ఎవరు పడతారు? కుక్క పట్టేస్తుంది, ఎక్కడికైనా పరుగులెట్టిచ్చేస్తుంది. గుడారంలో పాపం పెట్టుకున్నావు. దొంగతనం అనే పాపం. చాలామంది దొంగలు
అయ్యా ఏం చేసావో చెప్పు. 19 వచనం చదవండి. 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమను ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిందని మరుగు చేయక మాకు తెలుపమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసింది నిజమే, నేను తప్పు చేసింది నిజమే, అది రాత్రి ఒప్పుకోవాలి, పొద్దున కాదు. ఇప్పుడు కుదరదు, ఇంకా లాభం లేదు. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రము 200 తులాలు వెండి, ఇందాక చెప్పాను కదా, 50 తులాలు ఎత్తుగల ఒక బంగారు నేను చూచి వాటిని ఆశించి, ఇదిగో అది డేరా మధ్య భూమిలో దాచబడింది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసిందంతా ఒప్పుకున్న డేరా. ఆమె ఎక్కడ దాచాడంట? డేరా బాబా. ఏ బాబీనా? డేరా బాబా. డేరా బాబా తెలుసా మీకు? తెలీదా డేరా బాబా? డేరా బాబా అనేవాడు ఈ కాశీ దగ్గర ఒక పెద్ద ఆశ్రమం. ఒకానొకప్పుడు ప్రధానమంత్రి వెళ్ళి మోడీ ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుని దీవెనలు తీసుకునేవాడు. ఇంచుమించు 2-3 కోట్ల మంది ప్రజలు అతని అనుచరులు ఉన్నారు డేరా బాబా. ఆ డేరా బాబా ఏం చేస్తాడో తెలుసా? ఆశ్రమం పెద్దదే, అందులో రోజు భక్తులు వస్తారు కదా, ఈ పిచ్చోళ్ళు అందులో మంచి మంచి పిల్లల్ని నువ్వు నాకు సేవ చేయాలని చెప్పిస్తాడు. తనకి సహకరించే కిలాడి లేడీ ఒకరితో పెట్టుకున్నాడు. ఈ వచ్చిన వాళ్ళని తీసుకువెళ్ళడానికి 3 కిలోమీటర్ల స్వరంగ దారి ఉందట. ఇంకా స్వరంగ దారి అతని బెడ్రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎంతోమంది యవనస్తుల్ని పాడు చేశాడు, చెప్పిన మాట వినకపోతే చంపేశాడు. అతని ఆశ్రమం మొన్న గవర్నమెంట్ పట్టుకుని తవ్వితే ఇంచుమించు కొన్ని 100 అస్థిపంజరాలు దొరికాయట. ఎంతమంది చచ్చిపోయారు చూడండి. అందులో బయటికి చెప్పట్లేదు. ఒక 2 అమ్మాయిలు యవనస్తులు బయటకు వచ్చి సుప్రీంకోర్టు వాళ్ళకి, విలేకరులకి ఉత్తరం రాశారు, ధైర్యం చేసి ఇలా జరుగుతున్నాయి కదా. అక్కడ మేము భక్తి ముసుగులో వెళుతుంటే అతను వాడు కూడా చేస్తున్నాడు. వాడు మంచి బాబా అంటే స్వామీజీలాగా ఉంటాడు. 1 గంట అంతే, తర్వాత డ్రెస్ మార్చేసి పాటలో డ్యాన్స్లో ఒక లోకం. అది అక్కడ మీకు ఉత్తరాఖండ్లో జరిగింది. అది అతన్ని అరెస్ట్ చేశారు, కానీ బెయిల్ ఇచ్చేశారు, శిక్ష వేశారు, పెరోల్ మీద బయట ఉన్నాడంటే. ఇప్పుడు డబ్బులు కొన్ని కోట్లు, అంత దుర్మార్గుడికి ఏదోటి వేయాలి కదా, మన వాళ్ళు వేయరు. డేరాలో అతనికి, అందుకే అతను డేరా బాబా అని కొట్టని గూగుల్లో వస్తుంది అతని గురించి. భయంకరమైన అగత్యాలు. అతని గుడారంలో ఉన్న పాపం అతను పట్టుకుంది. అతని గుడారంలో చేసిన అతని తప్పులు అతను పట్టుకున్నాయి. హనీప్రీత్ ఆ అమ్మాయి పేరు జ్ఞాపకం వచ్చింది. హనీప్రీత్ అనేటువంటి ఆ అమ్మాయి లేడీస్ని, యవనస్తులైన అమ్మాయిల్ని పూజారి లేదా డేరా బాబా రమ్మన్నాడు అని చెప్పడం, పాడు చేయడం. బెంగళూరుని కుదిపేస్తుంది. బాలాజీ టెంపుల్ వెనకాల, ఎంతో భక్తితో ఉన్నటువంటి టెంపుల్ వెనకాల కొన్ని వేల అస్థిపంజరాలు ఉన్నాయంట. మిస్సింగ్ కేసులు విచ్చలవిడిగా అక్కడ పాపం జరుగుతుంది. గుడారాల్లో పాపాలు చేస్తున్నారు. ప్రియులారా, దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలు భారతదేశంలో జరుగుతుంటే, భారతదేశం అలాంటివి మిస్సింగ్ కేసులు పట్టించుకుంటూ ఎంతమంది అయిపోయారు అన్నారు. కానీ ఎవడో మొన్న ఒకడు చెప్పాడు, పాతి పెట్టినోడు వచ్చి చెప్పాడు, పెద్ద ఇష్యూ నడుస్తుంది అక్కడ. అందులో పెద్ద పొలిటికల్ లీడర్స్ అందరూ ఉన్నారట. అందులో బెంగళూరులో నడుస్తుంది. సిఐడి, సిబిఐ అన్నీ వేశారు. చివరికి ఏం తెలుస్తారు మనకు తెలియదు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, గుడారంలో పాపం పెట్టుకునే నువ్వు వర్ధిల్లలేవు. ఆకానింటిలో ఏముందండి? దొంగతనం చేసినటువంటి సేనారికమ్మి. ప్రియులారా చూడండి 23వ వచనం. కాబట్టి డేరాలో దాచు ఆ వెండి దాని క్రింద ఉండను. కాబట్టి ఆ డేరా మధ్య నుండి వాటిని తీసుకుని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిన వారు ఆ పై వస్త్రాలు, బంగారపు గమ్మి, ఆకాను, కుమారులు, కుమార్తెలు, ఎద్దులు, గాడిదలు, మందను, డేరాను మొత్తం పట్టుకుని ఆకూరలో తీసుకొచ్చి
మరి నువ్వే అలా ఓడిపోయేలాగా చేసావు, దేవునికి అవమానం తెచ్చావు, రాళ్ళతో కొట్టి చంపేశారు ప్రియులారా. ఆఖోరు లోయ అని పేరు దానికి. తన గుడారంలో పాపం అతను మరణానికి కారణమైంది. నీ గుడారంలో పాపం ఉందమ్మా? నీ హృదయంలో పాపం అనేది ఉందేమో, తీసివేసుకో, అది నిన్ను తినేస్తుంది. ఈ గుడారంలో ఏముందండి? దొంగతనం. ఆ గుడారంలో ఏముందండి? విగ్రహం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో చాలా గుడారాలు ఉన్నాయి. గుడారాల్లో ఆదికాండం 9వ అధ్యాయంలో ఆయన గుడారంలో చాలా భయంకరమైన స్థితిలో పడి ఉన్నాడట. ఆదికాండం 9వ అధ్యాయంలో అతని యొక్క గుడారంలో 9:21 పిమ్మట ద్రాక్షారసం త్రాగి మొత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా ఉండిన. జాగ్రత్త, కొంతమంది గుడారాల్లో త్రాగుడు ఉందండి. దానివల్ల కొడుకు శపించబడ్డాడు. దిశమల చూశాడు కాబట్టి హాముని శపించారు ప్రియులారా. కానాను శపించబడిన తన సహోదరుడు దోషుడుగుననుంది. అక్కడ ఒక పాపం గుడారంలో త్రాగి బట్టలు లేకుండా గుడారంలో దొర్లుతున్నారు. కొంతమంది గుడారాల్లో త్రాగుడు ఉంది, కొంతమంది గుడారాల్లో ప్రియార విగ్రహాలు ఉంది, కొంతమంది గుడారాల్లో ఏముందండి? దొంగతనం ఉంది, కొంతమంది గుడారాల్లో వ్యభిచారం ఉంది. నీ గుడారంలో ఏముంది నాకు తెలియదు. నీ గుడారంలో ఏం దాచుకుని ఇక్కడ కూర్చున్నావు తెలియదు బాబు. దేవునికి ఇష్టం లేని ఏమున్నాయో. నీ గుడారం ఎలా ఉండాలని కోరుకున్నాను తెలుసా నేను? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి, 118వ కీర్తనలో మీ గుడారం ఎలా ఉండాలి. నీ గుడారంలో దుర్మార్గతను తొలగించుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. కాబట్టి 118వ కీర్తనలో 15వ వచనం, నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహసునాదము నీతిమంతుల గుడారంగా మీ గుడారాలు మార్చబడును గాక. భూమి మీద నీ గుడారము నీతిమంతుల గుడారంగా ఉండాలా. నీతితో కూడిన గుడారము. నీ గుడారము నీతిమంతమైన గుడారంగా ఉన్నదా? ఆలోచించుకో. నీ కుటుంబం నీతితో కూడిన గుడారంగా ఉండాలి. నీతిమంతుల గుడారాలు వర్ధిల్లుతాయి, నీతిమంతుల గుడారాలు ఆశీర్వదించబడతాయి. ప్రభునందు ప్రియులారా, భూమి మీద మన గుడారాలు శిథిలమైపోయేటువంటి టైం రాబోకముందే నీ యొక్క గుడారాలను సరి చేసుకోవాలి. నీ గుడారం ఏ స్థితిలో ఉందో నువ్వు చూడాలా. ప్రియ దేవుని బిడ్డలారా, మన గుడారాలు ఎట్టి రీతిలో ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆకాలు చూపు శోకం బేగా అది నీకేలను సోదరా, చూపు శోకం బేగా అది సోదరా, పోకు పాప పుదన దోపునకై నీ ఇంటికి శాపంబును, పోకు పాప పుదన దోపునకై శాపంబును సిల్వది శీఘ్రమే చూడునికా బాల్యాయేలి కొరకే చూడే ఆలోచింపక అటు ఇటు చూచి. హల్లెలూయా. నీ గుడారం ఎలా ఉండాలో ఒక 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము. అమ్మ, ఎవరి గుడారం వర్ధిల్లుతుంది? నీతిమంతుల గుడారం, యథార్థవంతుల గుడారము. ప్రియులారా, మీ గుడారం ఎలా ఉంది? యథార్థమైన గుడారంగా ఉందా? దేవుడు మన గుడారాలను విడిచి వెళ్ళిపోతున్నాడంట. అయ్యో, నువ్వు అలా గుడారం విడిచేసి అతిథిగా ఉండవలసిన నీవు ఎందుకు బయటికి వెళ్ళిపోయావు? ప్రియ దేవుని బిడ్డలారా, మన గుడారాలు దేవుడు నివసించే గుడారాలుగా ఉండాలి.
సువార్త సునాది వినపడే గుడారాలుగా ఉండాలి. యథార్థవంతుల గుడారాలుగా ఉండాలి. అప్పుడే మన గుడారాలు ఆశీర్వదించబడతాయి. కొన్ని గుడారాల నుంచి యేసయ్య బయటికి వెళ్ళిపోయాడు. కొన్ని గుడారాల్లో యేసు ప్రభువు లేడండి. ప్రియులారా, అతిథిగా ఉండవలసిన గుడారాల్లో నుంచి ఆయన బయట నిలిచున్నాడట. ఎందుకు? ఆయన నువ్వు పరదేశి వలె ఎలాగూ బయట నిలిచి ఉంటివి అంటాడు ఇర్మియా గ్రంథంలో. గుడారంలోకి రావాల్సిన నీవు పరదేశి వలె ఎందుకున్నావు నువ్వు బయట? నా ప్రభువా, నా దగ్గరికి రా, నా గుడారంలోకి వచ్చి నన్ను దీవించు. ప్రియులారా, దేవుని గుడారంలోకి వెళ్ళాలంటే, దేవుడు మన గుడారంలో ఉండాలంటే 15వ కీర్తనలో ఉన్న ఆ లక్షణాలు మీకు ఉండాలి. 15వ కీర్తన ఒకసారి అందరూ తెరిచినట్లయితే ఇది మాట ముగిస్తాను. 15వ కీర్తన చూడండి, ఏముంది అక్కడ? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని గుడారం అది. నీ గుడారమే దేవుని గుడారం అవ్వాలి. దేవుని గుడారమే నీ గుడారం అవ్వాలా? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం నివసము యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే దేవుని గుడారంలో మన గెస్ట్లా ఉంటా ఉంటాడు. అమ్మా, ఆయన మన గుడారంలో ఉండడం కాదు, మనమే ఆయన గుడారంలో గెస్ట్లకు వెళ్ళిపోతాం. నీవు యథార్థవంతుడివై నీ దుర్మార్గతను నీ ఇంట్లో నుంచి, నీ గుడారం నుంచి తొలగిస్తే యు ఆర్ ద గెస్ట్. దేవుడికి గెస్ట్లు అంట మనం. ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఎవరు అతిథిగా ఉండేవాడు అంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలికేవాడట. నిజం పలుకుతున్నారండి. అట్టివాడు నాలుగుతో కొండిమలాడు తన చెలికానికి. అమ్మ, నిజం మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, నిజం. రెండవది, తన పొరుగువాని మీద నిందమాపుడు. మూడవది, అతని దృష్టికి నీచుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని ఏం చేస్తాడట? నీతిమంతుడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణం చేయనప్పుడు నష్టం కలిగినా ఏం చేయడంటమ్మా? మాట తప్పడు. మాట ఇచ్చాడా, నష్టం వచ్చినా సరే నేను కట్టిస్తాను కాబట్టి కట్టిస్తాను అంతే. నష్టం వచ్చినా సరే, నష్టమైన మాట తప్పడట. దేవుని గుడారములో నువ్వు అతిథిగా ఉండాలి. దేవుని బలను తీసుకున్న నీవు, దేవుని శరీరము తీసుకున్న నీవు మాట తప్పని వాడిగా ఉన్నావా? తన ద్రవ్యాన్ని దేనికి ఇవ్వడటండి? వడ్డీకి ఇడు. వడ్డీ తిప్పకూడదటండి. నిరపరాధి చెరుపుటకి లంచము పుచ్చుకోకూడదు. ఈ ప్రకారం చేయబడి అన్నడును కదల్చబడ్డాడు. అతని గుడారం బాగుంటుంది. అతడు దేవుని గుడారంలో ఎలా ఉంటాడండి? అతిథిగా. నీ జీవితం అలా మార్చుకుంటావా? దేవుని గుడారంగా నీ గుడారం ఉందా? నీ హృదయం అనే గుడారం గురించి మాట్లాడుతున్నాను నేను. నీ హృదయం అనే గుడారము పరిశుద్ధంగా ఉన్నదా? దేవుడు నీ గుడారంలో నివసించగలుగుతున్నాడా, వెళ్ళిపోతున్నాడా? దావీదు గుడారంలోకి క్షమించండి, మన ఎవరు ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారంలోనికి ఎవరు వచ్చారండి? దేవుడు అతిథిగా వచ్చాడు. 18వ అధ్యాయం చూడండి. వనములో గుడారంలో కూర్చున్నాడట. యెహోవా గుడారంలో దగ్గర వెళ్ళాడు. అబ్రహాము గుడారంలోకి దేవుడు వెళ్ళాడు. అబ్రహాము గుడారం దగ్గర భోజనం చేశాడు. అబ్రహాము గుడారంలో దేవుడు సంతోషించాడు. నీ గుడారంలోకి దేవుడు వస్తున్నాడా? చాలా పెద్ద స్టోరీ అది, చెప్పడానికి టైం సరిపోదు కనుక నేను చెప్పట్లేదు. అబ్రహాము దేవుని స్నేహితుడు కనుక అతని గుడారంలో భోంచేశాడు యేసయ్య. ఇదిగో అమ్మా, అబ్రహాం అంటున్నాడు, అయ్యా నీ దాసుడిని నన్ను నీ కటాక్షం నా మీదకి వచ్చిన నా గుడారమును ఏమో చదువుది ఏముంది? ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఈ మధ్యాహ్నంలో కొంచెం కాళ్ళు కడుక్కొని కొద్దిగా భోంచేసేయండి. ఈ ఎండవేళ కాళ్ళు కడుక్కొని కొద్దిగా భోంచేసేయండి. ఎవరికి? దేవుడికి అన్నం పెట్టాడు ఆయన.
అయ్యా మీ గుడారంలోకి దేవుడు వస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను ద్వారమునద్ద నిలిచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనా తలుపు తీసినట్లయితే నేను వారి గుడారంలోకి వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాను. నీ గుడారం ఓపెన్ అయిందా? యేసయ్య ఉండే గుడారంగా ఉందండి ఇది. యేసయ్య నీ హృదయంలో ఉండగలడా? ఈ గుడారంలో ఏదైనా చెత్త ఉందా? ఈ గుడారంలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది ఉందా? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. దేవుని గుడారంగా మన గుడారాలు మార్చబడును గాక. దేవుని గుడారాలుగా మన గుడారాలు అతిథిగా ఉండును గాక. అబ్రహామును దర్శించినట్లుగా దేవుడు నీ ఇంట్లో, నీ హృదయంలో ఆయన నివసించాలి. నువ్వు వర్ధిల్లాలనుకుంటున్నావా? దేవునికి తోడై ఉండాలనుకుంటున్నావా? నీ గుడారంలో నుండి ఆ దుర్మార్గతను తొలగించి, ఆ దుర్మార్గతను కొట్టివేయి. అప్పుడు నీ గుడారంలోకి యేసయ్య వస్తాడు, నువ్వు వర్ధిల్లుతావు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, అయ్యా నా గుడారంలోకి రండి దేవా. నా గుడారం పాడైపోయిందయ్యా, శిథిలమైపోయింది ప్రభువా. నా గుడారంలో దుర్మార్గం ఉందేమో తొలగించుకో బాబు. హృదయం నిండా అబద్ధాలు పెట్టుకున్నాం, హృదయం నిండా బూతులు, హృదయం నిండా రాహేలు వలె విగ్రహాలు తెచ్చుకున్నాం. ఆకాను వలె దొంగతనం ఉంది నీ జీవితంలో. ఇంకా ఏం చెప్పాలి? నీ గుడారంలో అవినీతి ఉంది. అయ్యా నా గుడారం భయంకరమైన గుడారముగా ఉందేమో నాయన, నన్ను క్షమించండి. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేద్దాం. బల్ల దగ్గరికి వస్తున్నాం మనం ఇప్పుడు. నీ గుడారంలో యేసయ్య ఉన్నాడా? యేసు నీ గుడారంలో నివసించగలుగుతున్నాడా? ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మితబడిన వాక్యం అందరి హృదయాల్లో కూడా భద్రపరచు. మా గుడారాలు శిథిలమైపోతున్నాయి, మా గుడారాలు దుర్మార్గంతో నిండుకొని ఉన్నాయి. మా గుడారాలను కడిగి, మా గుడారాలను శుద్ధీకరించి, మా గుడారాలు ప్రభువా మేము పరిశుద్ధపరచుకునే భాగ్యం దాయిచ్చేయమని మితబడిన వాక్యం ఫలింపచేయండి. దుర్మార్గతను తొలగించుకుంటే వర్ధిల్లుతారన్నావు తండ్రి. అయ్యా మా గుడారంలో ఉన్న దొంగతనాలు, మా గుడారంలో ఉన్న వ్యభిచారాలు, మా గుడారంలో ఉన్న విగ్రహములు తొలగించండి. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయమని, మితబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.